బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని నియోనాట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఘటనలో 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఇక మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవటానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విషాద ఘటనకి సంబంధించి మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాము. షార్ట్ సర్క్యూట్తో లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని నియోనాట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కారణంగా ఘటనలో 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఇక మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీసే ప్రయత్నంలో స్వల్ప తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. పవర్ మొత్తం ఆఫ్ చేసింది. ఇటు వాళ్ళనట్టు పంపించే ప్రయత్నం చేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది. అయితే అత్యంత దారుణమైన విషయం 10 మంది చిన్నారులు సజీవ దహనం కావటం. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. బట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు అని చెప్పేసి ఇంకా అధికారులు దర్యాప్తు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో ఉన్న సిబ్బందిని మిగతా హాస్పిటల్స్కి తరలించినట్టుగా తెలుస్తోంది. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న శిశువులకు నియోనాట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తారు. ఈ ఘటన జరిగిన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరిగెత్తారు. ఆసుపత్రిలో ఉన్న గర్భిణీలను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని నియోనాట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఘటనలో 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఇక మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న శిశువులకు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తారు. ఈ ఘటన జరిగిన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరిగెత్తారు. ఆసుపత్రిలో ఉన్న గర్భిణీలను వారి బంధువులు క్షేమంగా బయటకు తీసుకెళ్లారు. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, ఆరోగ్య శాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరి వెళ్లారు.